బ్రహ్మచారిణివై భక్తిని పెంచావే, చంద్రఘంటగా దుష్టుల్ని జయించావే, కూష్మాండగా జగమంతా వెలిగించావే. జై జై పెద్దమ్మ, జై జై అమ్మ, అవతారాల వెలుగే నీవమ్మ. జై జై పెద్దమ్మ, జగదంబికమ్మ, తెలంగాణ గుండెలో నిత్య దీపమ్మ. జై జై పెద్దమ్మ, జై జై అమ్మ, జై జై పెద్దమ్మ, జై జై అమ్మ. స్కందమాతవై కరుణను చిందించావే, కాత్యాయనివై రాక్షసిని సంహరించావే, కాలరాత్రివై కాలాన్ని వణికించావే, మహాగౌరివై మంగళం పంచావే, సిద్ధిదాత్రివై వరములు కురిపించే, సింహవాహినివై శత్రువులు తరిమించే, భక్తుల పిలుపుకే వెంటనే చేరే. పెద్దమ్మ తల్లివి, పరమేశ్వరి తల్లివే. జై జై పెద్దమ్మ, జై జై అమ్మ, అవతారాల వెలుగే నీవమ్మ. జై జై పెద్దమ్మ, జగదంబికమ్మ, తెలంగాణ గుండెల్లో నిత్య దీపమ్మ. జై జై పెద్దమ్మ, జై జై రమ్మ, జై జై మద్దమ్మ, జై జై జగదాంబ. పోనాల ఘటమై వీధుల్లో నడిచే, పసుపు కుంకుమ పరిమళం వెదజల్లే, డప్పుల దరువుకు ఊరంతా ఊగే, పెద్దమ్మ జాతరలో భక్తి గంగ పొంగే. అవతారాల తల్లి, అనంత శక్తి తల్లి, ఆశ్రయమై నిలిచే ఆది పరాశక్తి, మా ఇంటి దీపమై ఎల్లప్పుడూ వెలిగే. పెద్దమ్మ తల్లి శరణు శరణు అమ్మా. జై జై పెద్దమ్మ, జై జై అమ్మ, అవతారాల వెలుగే నీవమ్మ. జై జై పెద్దమ్మ, జగదంబికమ్మ, తెలంగాణ గుండెలో నిత్య దీపమ్మ. జై జై పెద్దమ్మ, జై జై రమ్మ, జై జై పెద్దమ్మ, జై జై జగదాంబ. జై జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. వై డప్పుల మోతతో ఊరంతా ఊగాలి. బోనం బోనం పెద్దమ్మ బోనం, భక్తి జాతరే తెలంగాణ సొంతం. దుప్పు మోగితే దిక్కులు దద్దరిల్లే, పెద్దమ్మ పేరే గుండెల్లో మారుమోగే. ఆషాఢం రాగానే సందడి మొదలయ్యే, అమ్మా దీవెనలతో ప్రతి ఇల్లు వెలిగే. పసుపు కుంకుమలా సుగంధం పరచే, పెద్దమ్మ చూపే ప్రతి మనసు గెలిచే. రంగుల చీరలలో అమ్మల అడుగులు, గజ్జెల సవ్వడిలో భక్తుల పురుగులు.
చెంత భక్తిగా చేరి శివసత్తులాటలో శక్తి కనిపించే డప్పుల శబ్దంలో భక్తి పలికించే పెద్దమ్మ నామమే ప్రతి ఊరి గానం బోనాల పండుగే తెలంగాణ ప్రాణం పెద్దమ్మ తల్లి వస్తుందిరా జై జై అంటూ పాడరా బోనం బోనం పెద్దం బోనం భక్తి జ్యోతులే తెలంగాణ గానం జై జై పెద్దమ్మ జై జై అమ్మ నీ దీవెనలే మా జీవిత గానం జై జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి బోనాల పండుగ పుగజీవి భక్తుల హృదయాలు నీవే దేవి ఆషాఢమాసం వచ్చెనమ్మా ఆషాఢమాసం వచ్చెనమ్మా అమ్మని జాతర వెలిగెనమ్మా అమ్మని జాతర వెలిగెనమ్మా పసుపు కుంకుమ పరిమళమై పసుపు కుంకుమ పరిమళమై పల్లె పట్నం పులకించెనమ్మా అగో రాజాదిరాజులైన రాజా మనగాలేమో ఢిల్లీ యాస్త్రాపురం ఏలే వాళ్ళు ధృతరాష్ట్ర పాండురాజు తండ్రియగు ఆ యొక్క వ్యాసుల మహర్షి వనమున పుట్టిన వాళ్ళు ధృతరాష్ట్రుడు పెద్దవాడు యా పాండురాజు చిన్నవాడు అందులో అటువంటి వాళ్ళల్లో యా కాందారి దేవికైన 100 మంది కొడుకులు పాండురాజు భార్య కుంతి మాతృలకు ముగ్గురు కొడుకులు కుంతిదేవికి 3 కొడుకులు మాతృకి 2 కొడుకులు కూడా 5 పంచే పాండవులు హస్తినాపురం ఏలేవాళ్ళు అగో ఢిల్లీ పట్టణం ఏలేవాళ్ళు కౌరవులు మెల పాండవులు కలిసి రాజ్యములైన పాలన ఎక్కడ మరి చేస్తారు ఎప్పుడేవి రాజాయానాడే రాజులు ఉన్నారమ్మా అమునాదాలు గొప్పైన పాండవుడు అగో ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవరాజు వాళ్ళ తల్లి అగో కుంతిదేవి ఈ పాండవులు హస్తినాపురం వెళ్తారు ఈ కౌరవులు 100 మంది దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు వికర్ణుడు భౌలికుడు భగదత్తుడు సోముడు త్రికర్త సుచర్మ అగో ద్రోణాచారి ఆ కర్ణుడు ఒక అశ్వత్థామ మేటి రతుకులైన ఢిల్లీ పట్టణం వెళ్తారు నీలంగా పాండవులు అంటే దుర్యోధనుడికి చిన్నతనంగా కొద్దిగా క్రోధం ఉన్నది నా దగ్గర పేదవాళ్ళు అటువంటి వాళ్ళు ఆ పేదవాళ్ళను మా పాలవాళ్ళను హతము చేస్తా అని చెప్పి అటువంటి ఆచరణ అందున ఖడీలపట రాజా మునగాలు ఏమో ఏం చేస్తా ఉన్నాడు మా యాశకుని మాటలు విని వారవుతా పురం అందున లక్క ఇల్లు ఎక్కడా కట్టిస్తాడు ఎప్పుడే పాండవుతా పురం అందున మాయ లక్క ఇల్లు కట్టించాడు 1,00,000 గృహములు ఎందు గొప్పైన వాళ్ళు పాండవులు వెళ్ళిపోయి నరులకు నరమానవులకు దేవతలకు దేవరుషులకు తెలియకుండా పాండవులకు తెలిస్తే వాళ్ళు వెళ్ళిపోయి ఆ 1,00,000 గృహములలో ఎలా ఉన్నారు అయతారాజులు అయనాదములు అచ్చడి రాజులు పాండవయ్య ధర్మరాజును అటువంటి యాత్రికులు చూసమన్నాడు ఏమయ్యా అన్న ధర్మనందన మీ తండ్రి ఆ పాండురాజు దక్షిణుడు మీ తండ్రి పేరు మీద కార్యగతులు చేయాలి పిండ పితరములు చేయాలి అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఆ వానరవతపురమున 1,00,000 ఇళ్ళు 1,00,000 ఇళ్ళు ఉన్నారు ఆడి బొమ్మని చెప్పిండు అవి ధర్మరాజు అర్జునుడిని నకులుని సాదేవరాజు తల్లిని తీసుకున్నాడు యా దండివాడి ఏమో బలవంతుడైనా యా భీమనుడి ఏమో తీసుకున్నాడు ఆ వానరవతపురం వచ్చి
వాళ్ళు అక్కడ నివాసం చేసిండ్రు. ఇక్కడ దుర్యోధనుడు చూసిండు మా మాయ శకుని అగో మా వాళ్ళ అక్క ఇళ్ళలో పాండవులు పంపించను. పాండవులు వెళ్ళిపోయి నిద్రపోతాను, వాళ్ళని చంపే ఉపాయం కావాలి ఇప్పుడు. మరి సంపాలంటే అవును. ఎవరైనా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు కానీ అవును. మన దగ్గర ఎవరున్నారు? ఆ. ఆ ఇల్లు కట్టినవాడు పురోచనుడు, కాలబెట్టినవాడు పురోచనుడు. ఆ పురోచనుడు తోలండి, ఆ పురోచనుడు రాత్రి ఆ ఇల్లు కాలబెడతాడు. అంతేనా? అరే పురోషణ ఇక రమ్మని చెప్పి పిలిచిండు. అతనికి కొంత పదార్థం ఇస్తానని మాట ఒప్పుకున్నాడు. దుర్యోధనుడు చెప్పిన మాట ప్రకారముగా పురోషణుడైనా ఇల్లు కాలబెడతాందుకు అగ్ని కొరి కాసు ఒక అగ్ని దూలబట్టుకున్నాడు. అప్పుడు మరి వస్తాడు అప్పుడేవి నాడు వెళ్ళిపోయాడే ఆచాలు దాటుడు లక్ష గృహంలా ఖరీదు పట లక్ష గృహములు కాల పెడతాందుకు అక్కడ పురుషుడు వస్తాడు. రాంగా ఈ నైటు అర్ధరాత్రి అలా వస్తూ ఉండగా పాండవుల చిన్న ఆయన కౌరవులకు చిన్న ఆయన విదుర మహారాజు దాసి అని పుత్రుడు. ఆ విదురుడు బాగా చేస్తుండు. తల్లి లేని వాళ్ళు పాండవులు అంటే నా అన్న కొడుకులు, వాళ్ళు భూమి మీద బ్రతకాలి, భూమి మీద వాళ్ళు ఉండాలి అని